సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలము జాటతొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లాల్తండ సంబంధించినటువంటి కొంతమంది యువకులు ఇక్కడ ఒక అంగన్వాడీ టీచరు ప్లాట్ ఆక్రమించింది, గవర్నమెంట్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని ధర్నా చేయడం జరుగుతుంది. మన దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఈ విషయము అసలు ఇది ఎక్కడి భూమి, ఏం కథ, దీనికి సంబంధించిన వారు ఎవరు, దీన్ని ఆక్రమించింది ఎవరు? గత 30 నుంచి 35 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ప్లాట్ చేయడం జరిగింది ఇక్కడ 1994 నుంచి ఇప్పటిదాకా. అప్పటి నుంచి ఈ ప్లాటుని తండవాసులైన మేము ఒక బడి కానీ, అంగన్వాడీ బడి కావచ్చు, విలేజ్ సంబంధించింది ఏమైనా గుడి కావచ్చు, ఆట వస్తువులకు సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది మేము వినాశం చేసి పక్క తీసి పెట్టాము. ఈరోజు అనగా గత సంవత్సరం 6 నెలల నుంచి ఈ తండలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచరు అనే కమలాబాయి, వైఫ్ ఆఫ్ బాలు, తను ఇన్ని రోజులు తనే అన్నది ఇది గవర్నమెంట్ ప్లాటు మనకి ఇచ్చింది, ఈ స్కూలుకి కానీ బడికి కానీ మన తండకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ రోజు చెప్పింది. తను కూడా వేరేటోళ్ళు కబ్జాకు వస్తే కూడా ఇది మా తండవాసులది, ఇది ఎలాంటి చేయడానికి వీల్లేదని చెప్పేసి ముందొచ్చి చెప్పింది. ఈరోజు ఏమంటుందంటే, మేడం ఇది నాది, నేను ఇల్లు కట్టుకుంటాను, మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అనుకొస్తుంది. దీనికి ఎందుకు మేము ముందుకొచ్చి అడుగుతున్నామంటే, ఏమండి మేడం గారు, ఇన్ని రోజులు మీరు మనదని చెప్పేసి చెప్పుకొచ్చారు, ఈరోజు నాది అని అంటున్నారు, ఇది ఎంతవరకు సాధ్యం అని చెప్పేసి మేము చెప్పుకొస్తే తను ఏమంటుందంటే, మేము మా దానికి ఎవరెవరో కబ్జాకు వచ్చారు ఈ ప్లాట్ని, మేము ముందుండి దీనికి ఆపాము, ఇది నాది, మీరు ఆ రోజు మా వెనక ఎవరు రాలేదని చెప్పేసి కొట్లాడి నేను ఉంచుకున్నా అని చెప్పేసి అలా మాతోటి చెప్పుకొస్తుంది. మేము గ్రామస్తులు ఏమనగా, మా ఆ రోజు చెప్పిన మాట నువ్వేంది, ఇలా నువ్వు ఎందుకు మారుస్తున్నావు ఈ మాట అని చెప్పేసి మేము చెప్పుకొస్తే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఇల్లు కట్టేదే అని చెప్పేసి చెప్పుకొచ్చింది. అంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్ ఏదైతే ఉన్నారో మేడం గారికి ఏమన్నా పట్టా కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ కానీ భూమి మీద హక్కులు ప్రభుత్వం ఇచ్చిందా? లేదండి, ఇది గవర్నమెంట్ ప్లాటు, ఇది గవర్నమెంట్ ఇచ్చిన ప్లాటు. ఈ తండవాసులకు ఈ 187 సర్వే నెంబర్లో ఉన్న కొన్ని ప్లాట్లు దగ్గర ఒక 28-30 ప్లాట్లు ఇచ్చింది. ఆ రోజు నుంచి అలానే ఉన్నాయి, ఎవరు కేటాయించిన ప్లాట్లు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇక అలా నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈరోజు మాది, నేను ఇల్లు కొట్టుకునే ఉద్దేశంతో చెప్పుకొచ్చింది కాబట్టి మేమైనా గ్రామస్తులము దీన్ని అడ్డుకొని తదితర ముదు ఆఫీసర్లకు కానీ మన లెటర్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా మన స్టేషన్ రూరల్ ఎస్ఐ గారికి కూడా మేము రిప్రజెంటేటివ్ ఇచ్చాము. రేపు ఫర్దర్గా పోతాము. దీని గురించి మేము ఎలాంటిది ఉపేక్షించే పని లేదని చెప్పేసి మాది తమ ద్వారా విన్నపం చేస్తున్నాం. మరో యువకుడు మన దగ్గర ఉన్నారు, మాట తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక మెయిన్ సెంటర్లో ఈ భూమిని ఆమె ఆక్రమిస్తుంది, మీరు దీని ఏదైనా చూస్తున్నారు? సరే, గత నాకు తెలిసింది కాంచి మీకు ఇక్కడ మా దేవత, కులదేవత, మేము సంవత్సరం మేము జాతర చేపించుకుంటాం. ఇక్కడ వర్షాలు పడాలని పూజించాం. ఇది మొత్తం ఆక్రమించుకొని నేను ఇల్లు కట్టించుకుంటా, నేను గొడవ పడ్డా ఎవరితోటో, నేను నాది అది ప్లేస్ అని ఆక్రమించుకొని ముగ్గు గీయడాలు, మళ్ళీ ఇల్లు కట్టించుకోవడాలు, మొత్తం దౌర్జన్యం చేసి చేస్తుంది సార్. మళ్ళీ అదొకటి కాదు, అంగన్వాడీ టీచర్ అంటే స్కూల్కి ఆమెకు రెంట్ పడుతుంది, కిరాయిల్లోనే ఉంటుంది సార్. ఆమె కిరాయిల్లోనే చెప్తుంది, రెంట్ పడుతుంది, అన్నీ పడుతుంది. మళ్ళీ పిల్లగాళ్ళు లేరు, అలా ఎవరెవరికి ఇస్తుంది గుడ్లు, లిస్టు లేదు, ఏం లేదు సార్. చెప్పు అండి, అసలు ఏం జరిగింది అసలు? ఈ విషయానికి వస్తే సార్, ఏంటంటే ఎవరు వాళ్ళ వియంకులనే తీసుకొచ్చి ఇక్కడ గొడవ పెట్టించి, వాళ్ళు మేము కొట్టుకున్నాము, మేము పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాము, సో వాళ్ళని ఆపడానికి తండ వాళ్ళు ఎవరు రాలేదు, మేము వాళ్ళతో దెబ్బలు తిన్నాము, మేము పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాము, సో మేము పోలీస్ స్టేషన్లో మాట్లాడుకునేది ఏంటంటే ఇది మాదే అన్నట్టు మేము రాయించుకున్నాము అని చెప్పేసి అంటుంది. అంటే గత 15-20 సంవత్సరాల నుంచి మేము ఆపింది అంతా వేరు, వాళ్ళ వియంకులను తీసుకొచ్చి మేము గొడవ పెట్టి మేము తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు. అదొకటైతే ఇప్పుడు అంగన్వాడీ మేడం కూడా ఏమంటుందంటే, మీరు ఆపడానికి రాలేదు, మేమే ఆపాము, వెళ్ళి మేము దెబ్బలు తిన్నాము, మాదే అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎప్పటికీ వాస్తవం కాదు. మేము పోయిన సంక్రాంతి నుంచి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటూ మాట్లాడుతూనే ఉన్నాము, అది వచ్చేసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన అంగన్వాడీ ఫుడ్ కూడా పిల్లలకి ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు, ఇప్పుడు 3-4 సంవత్సరాల దాకా ఇస్తున్నారు, 2 సంవత్సరాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు లేదు అని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ నుంచి పెళ్ళి వెళ్ళిన అమ్మాయిలు ఉంటారు కదా, వేరే గ్రామ పంచాయతీ కానీ వేరే మండలాలకు వెళ్తారు కదా, సో వాళ్ళ పేర్లు రాసి ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నట్టు ఇక్కడ ఉన్నాయి కొన్ని మాకు తెలిసినాయి. అయితే ఆ రికార్డులు కూడా ఆ పేర్లు ఏంది, సన్ ఆఫ్ ఏంది, వైఫ్ ఆఫ్ ఏంది, ఎవరికి ఇస్తున్నారు, ఎవరు ఆధార్ కార్డు మీద ఇస్తున్నారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వేరే వాళ్ళ అనేది మాకు కూడా తెలియాలి సార్. ఎందుకంటే మేము డైరెక్ట్ వెళ్ళి మాట్లాడితే గొడవకు వచ్చి నీకెందుకు ఇవ్వాలి, మేము సంబంధించిన అధికారులకు ఇస్తాం కానీ మీకు ఇవ్వమన్నట్టు మాట్లాడుతున్నారు. అలా
అంగన్వాడీ టీచర్ ఇక్కడ భూమిని ఆక్రమించడమే కాకుండా ఆ టీచర్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే అసలు ఆ స్కూల్లో అసలు పిల్లలే లేరు. పిల్లలు లేకున్నా కూడా గుడ్లు కానీ లేకపోతే ఇతర పదార్థాలు కానీ ఇతర వాళ్ళ పేరు మీద పెట్టి అనేక అక్రమ ఆరోపణలు చేస్తున్నారు. అన్నిటి కూడా వెలుగులు తీయాలి. అంతేకాకుండా అంగన్వాడీ టీచరు ఆక్రమించడమే కాకుండా అతను భర్త కూడా దుర్భాషలాడుతున్నారు అని ఇక్కడ ఉన్నటువంటి యువకులు చెప్తున్నారు. వారు ఇదే విషయాన్ని కూడా అంగన్వాడీ టీచర్ని తెలుసుకునే ఉపాయం చేద్దాం మనం.